హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఓరియో బిస్కెట్తో మనమైతే కేక్ తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక 2 ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు, కొంచెం పంచదార, మిల్క్ పౌడర్ ప్యాకెట్, ఒక ఈనో ప్యాకెట్, కొన్ని పాలు. బిస్కెట్ల మధ్యలో ఉన్న క్రీమ్ని పక్కన పెట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బిస్కెట్లు, ఒక 2 స్పూన్ల పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంలోకి ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకున్న మిశ్రమం మొత్తంలోకి ఒక ఈనో ప్యాకెట్ వేసి ఎయిర్ బబుల్స్ అనేది లేకోకుండా, గట్టిగా కాకుండా అటు మెత్తగా కాకుండా మీడియంగా కలిపి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి ఉంచుకున్న మిశ్రమం మొత్తం కేక్ మౌల్డ్లో వేసి ఎయిర్ బబుల్స్ లేకుండా మొత్తం పోసి పక్కన ఉంచి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో కొన్ని వాటర్ వేసి ఈ మిశ్రమం కేక్ మౌల్డ్ మొత్తం అందులో పెట్టి ఆవిరికి 35 to 40 minutes ఆవిరి మీద ఉడికించాలి. కేక్ మీద గార్నిష్ కోసం మిల్క్ పౌడర్ని, బిస్కెట్ మధ్యలోనే ఉన్న క్రీమ్ని తీసుకొని అందులో కొన్ని పాలు వేసి మెత్తగా ఉండలేకుండా కలిపి ఉంచాలి. 40 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ కేక్ మిశ్రమాన్ని బయటికి తీసి దాని మీద ఉన్న లేయర్ మొత్తం తీసేసి పైన గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ కోసం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ని వేసి పైన అంతా గార్నిష్ చేయాలి. మన దగ్గర ఉంటే డైరీ మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసి పైన అలా చల్లేసి ఒక 2 ఓరియో బిస్కెట్ పెట్టి గార్నిష్ చేయాలి. ఇలా కట్ చేశారంటే చూసారా ఎంత మెత్తగా మెల్ట్ అయిపోయిందో కేకు. మెత్తగా సాఫ్ట్గా ఇరిగిపోతుంది, పట్టుకుంటేనే ఇరిగిపోతుంది. ఇలాంటి కేకు మన పిల్లలకి ఇచ్చామంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. అవునండి, ఇలా మనం వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీకి ఒక్కసారైనా ఇలా చేసి పిల్లలకి పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో కేక్ రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.